హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా కురనున్నటువంటి వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ భారీ వర్షాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో నమోదు కానున్నాయి. ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఎడతెరిపి లేని భారీ వర్షాలు నమోదవడంతో పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి నేరుగా మనకి తెలంగాణలోకి విస్తరించనున్నాయి. ఇప్పటికే గత వర్షాలకు నీట మునిగినటువంటి ఖమ్మంకు మరొకసారి భారీ వర్ష సూచన. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం నుంచి నేరుగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో 2 రోజుల పాటు భారీ వర్షాలుంటాయి. ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం ఆకాశం మేఘావృతమే, చిరుజల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.